ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున ఐశ్వర్యకారకుడు శివుడు అనేటువంటి అంశాన్ని మనం కుబేరుడి యొక్క గర్వభంగం అనేటువంటి రూపంలో ఒక కథని మనం చెప్పుకుందాం. కుబేరుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము పొందాడు. అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి ఉత్తర దిక్కుకి అధిపతి అయినాడు. అంతేకాదు నవనిధులకు కూడా అధిపతి అయినాడు. ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలిగినాయి. అయితే ఒకసారి కుబేరుడికి తానే అందరికంటే ధనవంతుణ్ణి అనేటువంటి ఒక అహంకారం వచ్చింది. మనిషికి అహంకారం వస్తే అది పతనానికి హేతు అవుతుంది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన యొక్క గొప్పతనాన్ని అందరి ముందు ప్రదర్శించుకోవాలని అనుకున్నాడు కుబేరుడు. సహజంగా అహంకారం వస్తే అదేమవుతుందంటే అందరి ముందు ప్రదర్శించుకోవాలనిపిస్తుంటుంది. తక్షణమే దేవతలందరినీ ఆహ్వానించాడు. శివపార్వతులు మాత్రం తానే ఆహ్వానించడానికి స్వయంగా కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, సరైనటువంటి ఇల్లు కూడా ఉండదు. అందువల్ల నాకున్నటువంటి ఇంటిని, నా సంపదని చూసి ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ నన్ను పొగుడుతాడు. అప్పుడు దేవతలందరిలో నా కీర్తి పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి కైలాసానికి వెళ్ళాడు. శివుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలిగినటువంటి మహాత్ముడు. కుబేరుడి యొక్క అహంకారాన్ని పసిగట్టాడు స్వామి. పార్వతీదేవి కూడా కుబేరుడి యొక్క పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అలా నటిస్తున్నారు. కుబేరుడు వచ్చాడు. ఓ మహాదేవా, మహాదేవా, మీ ఇద్దరికీ నమస్కారం అన్నాడు. వాళ్ళు ఏం పట్టించుకోవటల్లా. ఓ స్వామి, మీరు మా అమ్మ పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నేను నిర్వహించబోయేటటువంటి విందు భోజనానికి తప్పకుండా రావాలి అన్నాడు. శివుడు అప్పుడు తిరిగాడు కుబేరుడి వైపు. ఓ కుబేరా, నాకు కుదరదయ్యా అన్నాడు. పార్వతీదేవి అంది, నా భర్త రాకుండా నేను కూడా రాను అన్నది. ఇంతలో వినాయకుడు వచ్చాడు. వస్తూనే, అమ్మా నాకు ఆకలి అవుతోంది, ఏదైనా పెట్టు తినటానికి అన్నాడు. ఇదంతా లీలలో భాగమే. పార్వతీదేవి గణపతి వైపు చూసి ఒక కనుసైగ చేసింది, గణపతికి అర్థమయ్యేటట్టుగా. కుబేరా, మా ఇద్దరు బదులు మా పుత్రుడైనటువంటి గణపతి వస్తాడు మీ ఇంటికి విందు భోజనానికి అనగానే శివుడు కూడా దానికి వంతపడ్డాడు. అవునవును, మా గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం. మా బదులుగా మా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమేశ్వరుడు. కుబేరుడు అనుకున్నాడు, ఈ పిల్లవాడు
ఇతన్ని తీసుకెళ్ళేదా నేను? ఇతడా మా ఇంటికి వచ్చేది? ఈయనొస్తే నాకేం ఉపయోగం కలుగుతుంది? శివుడు పార్వతి వస్తే కదా నా గొప్పతనం నిలబడేది అనుకున్నాడు. కానీ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మీరలేడు కదా. అందుకని సరేనని గణపతిని తీసుకొని బయలుదేరాడు. పరమేశ్వరుడు హెచ్చరిక చేశాడు. ఓ కుబేర, మా గణపతికి సరిపోయినంత భోజనం నువ్వు పెట్టగలుగుతావా అన్నాడు. అహంకారం కదా, ఈ గణపతి చిన్న పిల్లవాడు ఎంత తింటాడులే, దానికేందిరే ప్రభు, నేను పెట్టగలుగుతాను, నా దగ్గర చాలా సంపద ఉందని మీకు తెలుసు కదా అన్నాడు. సరే, గణపతిని వెంట పెట్టుకొని తన భవనంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని, నవనిధులని అన్నీ చూపించడం మొదలుపెట్టాడు. గణపతి చూసి, ఓ కుబేరా, ఇవన్నీ నాకెందుకయ్యా, నాకు ఆకలిగా ఉంది, నాకు తొందరగా అన్నం పెట్టొచ్చు అన్నాడు. వెంటనే కుబేరుడు తన అనుచరులను పిలిచి భోజనం సిద్ధం చేయమన్నాడు. వెంటనే వాళ్ళు భోజనం సిద్ధం చేశారు. అన్ని వంటలు వండారు. నవకాయ పిండి వంటలు వండారు. భక్ష్యములు, భోజ్యములు, చోక్ష్యములు, లేఖ్యములు, పానీయాలు, అన్ని రకాలు, 6 రుచులు, ఒక్కొక్క రుచికి 10 రకాల పదార్థాలు అన్నీ కూడా రెడీ చేశారు. ఒక పెద్ద పళ్ళెం పెట్టారు, బంగారపు పళ్ళెం. ఆ పళ్ళెంలో చేసినటువంటి పదార్థాలు అన్నీ కూడా వడ్డన చేశారు. కుబేరుడు చూస్తూ ఉండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్నటువంటి ఆహారం మొత్తాన్ని గుడుక్కన మింగేశాడు. అంతే, అక్కడ ఉన్నటువంటి వండిన పదార్థాలన్నీ తెచ్చి వడ్డిస్తున్నారు, మొత్తాన్ని గుడుక్కుని మింగేస్తున్నాడు. క్షణకాలం కూడా పట్టట్లా. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తం తీసుకొచ్చారు, గణపతి పళ్ళెల్లో వడ్డించారు. అయినా గణపతి ఆకలి మాత్రం కొంచెం కూడా తగ్గటల్లా. ఆయన కడుపు నిండట్లా. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ అడుగుతున్నాడు. వంట వాళ్ళకి ఆహారం వండడం, గణపతికి వడ్డించడమే పని అయిపోయింది. కాసేపటికి కుబేరుడి యొక్క వంటశాలలో పదార్థాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి. అంటే ముడిసరుకంతా ఖాళీ, కట్టెలైపోయినాయి. విషయం కుబేరుడికి అర్థమైంది. ఇప్పుడు తన సంపద మొత్తం తరిగిపోతున్నది, కానీ ఈ గణపతికి మాత్రం కడుపు నిండట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనేమన్నా ఆహారం తీసుకురా 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 అంటున్నాడు. ఇంతలో గణపతికి కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుణ్ణి పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మన్నావా? వచ్చానా నేను? నాకు సరిపోయినంత ఆహారం పెట్టకుండా నన్ను ఆకలితో మాడిపోయేటట్టు చేస్తావా? ఇప్పుడే నిన్ను శపిస్తాను. కుబేరుడికి విషయం పరిపూర్ణంగా అర్థమైంది. తనకు ఉన్న సంపద ఆ శంకరుడు యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను మర్చిపోయినాను. అందువల్ల ఆ పరమాత్ముడి యొక్క పుత్రుడైనటువంటి ఈ గణపతిని నా సంపదతోటి నేను సంతృప్తి పరచలేను. అన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడి దగ్గరే నా డాబు దర్పాన్ని చూపాలనుకున్నాను. ఎంత మూర్ఖుణ్ణి నేను. అందుకని స్వామి, నాకొచ్చినటువంటి అహంకారాన్ని అణగొట్టడానికి ఈ విధంగా పన్నాగం పన్నాడు స్వామి అని గ్రహించాడు. పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు. ఓ శివ, శంకర, శంభు, నీవే దిక్కు, ధనానికి నీవే నన్ను అధిపతిని చేశావును అనేటువంటి విషయాన్ని మరిచిపోయి అహంకారంతో ప్రవర్తించాను. అందరి ముందు నా డాబు దర్పం చూపించుకోవాలనుకున్నాను. స్వామి, అందుకు ప్రతిగా మీ కుమారుడు గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి నన్ను ఇంకా తెమ్మంటున్నాడు. ఆత్మావై పుత్రనామాసి అని కదా పెద్దలు చెప్పేది. మీకు గణపతికి తేడా లేదు. కానీ నేను ఆ విషయాన్ని మర్చిపోయినాను. అహంకారంతో ఈ గణపతికి నేను పెట్టలేకపోతాను అనుకున్నాను. ఓ స్వామి, అన్నీ ఇచ్చినటువంటి భగవంతుడే అహంకరించిన వాడి యొక్క సర్వ సంపదలు తీసివేస్తాడు అని నిరూపించావు కదా స్వామి.
వామనావతారంలో కూడా వామనుడు చెప్తాడు బలిచక్రవర్తితోటి, ఎవడికి అహంకారం ఉంటుందో, ఎవడికి ధనం ఉందని గర్వం ఉంటుందో, ముందుగా వాడి సంపద అంతా గ్రహించేస్తాను, లాగేస్తాను, అప్పుడు వాడు శరణాగతుడవుతాడు అని చెబుతాడు. ఓ స్వామి, మీ కుమారుడైనటువంటి గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఆహారం పెట్టకపోతే నన్ను శపిస్తానంటున్నాడు, దయచేసి మీరే ఏదైనా ఒక మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, దయామయుడు కదా ఆయన, బోళాశంకరుడు కదా, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు, అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావలసింది భక్తి మాత్రమేనయ్యా. నీకు ఎంత ఉన్నది అనేది ఆ మహాత్ముడికి అనవసరం. నువ్వు ఎంత భక్తితో సమర్పించావా అన్నది మాత్రమే మా గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకువెళ్ళి అహంకారాన్ని విడిచిపెట్టి చేసిన తప్పు ఒప్పుకొని పరమభక్తితో మా గణపతికి గుంజేళ్లు తీసి అప్పుడు ఈ బియ్యాన్ని వండించి కంచంలో పెట్టు పో అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించి గుంజేళ్లు తీసి నమస్కరించాడు. ఆ గుప్పెడు బియ్యపు అన్నం తినగానే గణపతి యొక్క కడుపు నిండిపోయింది. బ్రేవ్ బ్రేవ్ అని త్రేన్పులు వచ్చినాయి. గణపతి సంతృప్తి పడ్డాడు. ఓ కుబేరా, నాకు ఆకలి తీరిందయా అన్నాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామనేది కాదు ముఖ్యం, ఎంతటి భక్తితో ఇచ్చామనేది చాలా ముఖ్యం. ఎంత వినయంగా ఇచ్చామనేది ముఖ్యం. ఎంత అహంకార రహితంగా ఇచ్చామనేది ముఖ్యం. ఇక్కడ కుబేరుడి యొక్క అహంకారాన్ని అణిచివేసినటువంటి గణపతి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా పటాపంచలు చెయ్యాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఇందులో నీతి ఏంటంటే, పెట్టేది కొంచెమైనా సరే అహంభావంతో అహంకారంతో కాకుండా ప్రేమతోటి భక్తితో పెట్టడం వల్ల మనకి అంతా మంచే జరుగుతుంది అనేది ఈ అద్భుతమైనటువంటి కథ మనకి తెలియజేస్తోంది. ఇలాంటి కథే పరాశర సంహితలో కూడా మనకు కనిపిస్తుంది. యుద్ధమంతా అయిపోయిన తర్వాత వానరులు హనుమంతుడికి అందరికీ విందు భోజనం పెడతాను అని సీతమ్మ రాముడితో చెప్పింది. హనుమంతుడికి పెట్టగలుగుతావా నువ్వు అన్నాడు ఆయన కూడా. అదేంటి స్వామి, మన బిడ్డే కదా, నేనెందుకు పెట్టలేను, అదిగో వేలాది మంది వానరులకి అందరికి కలిపి వంట చేయించాను అన్న. ఎందుకైనా మంచిది, నా మాట విని ముందు హనుమంతుడికి పెట్టు, ఆ తర్వాత చూసుకుందావు అన్నాడు. హనుమంతుడికి పెట్టింది పెద్ద అరిటాకేసి ఆయన వండినవన్నీ తినేశాడు. ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇదంతా లీల, వాళ్ళిద్దరూ చేసింది. స్వామి, నువ్వు చెప్పినట్టే జరిగింది, మిగిలినటువంటి వానరులకు కూడా వండిన పదార్థం అంతా మన బిడ్డ హనుమే తినేశాడు, నేనేం చేయాలి అన్నది. అప్పుడు వెంటనే, ఓ సీత, తులసాకు మీద శ్రీరామ అని రాసి హనుమంతుడి యొక్క ఇస్తర్లో పెట్టు అన్నాడు. వెంటనే ఆమె శ్రీరామనామం రాసి ఒక తులసి దళాన్ని తీసుకువెళ్ళి హనుమ ఇస్తర్లో వేసింది. హనుమ నోట్లో వేసుకున్నాడు. బ్రౌమని తేల్చాడు. అమ్మా, చిట్ట చివరిసారి పెట్టావే, ఏం పెట్టావమ్మా, నా కడుపు నిండిపోయింది అన్నాడు. అప్పుడు స్వామి వచ్చాడు. ఓ సీత, ఓ వానరులారా, ఈ హనుమంతుడు సామాన్యుడు వానరుడని మీరు అనుకుంటున్నారా? సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు అని రాముల వారు అందరికీ చెప్పాడు. అంటే ఈ లీల ఎందుకు చేశాడు? సీతాదేవి గర్వాన్ని పోగొట్టడానికి కాదు, అది కాదు. ఇక్కడ కేవలం హనుమంతుడు సామాన్య వానరుడు కాదు, రుద్రాంశ సంభూతుడు అని లోకానికి చాటడం కోసం ఈ ఘట్టాన్ని కల్పించాడు స్వామి. అటువంటి హనుమ మనందరినీ రక్షించుగాక అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.